వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే మీరు ఒక్కసారి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే వైసీపీకి అధికారం వస్తుందా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఎప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నా, ఆయన ప్రతిపక్షంలో ఉన్నా, ఆయన వైపు నుంచి కొన్ని పడికట్టు పదాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఒకసారి ఆ డైలాగ్ ఎవరైనా ఆయనకి ఇచ్చారు అంటే, దాన్ని కాయిన్ చేశారు అంటే, జగన్మోహన్ రెడ్డికి అది నచ్చిందంటే దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారు. పదే పదే ఆయన మాట్లాడే ప్రతి మాటలో, ఆయన వైపు పుచ్చుకున్న ప్రతిసారి అదే మాటని ఆయన మాట్లాడుతూ ఉంటారు. కానీ అది ఎంత ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది చాలా సార్లు. అయినా సరే ఆయన లక్ష్య పెట్టరు. అదే మాటని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. లైక్ ఇది పీకే నుంచి వచ్చిన విద్య వాళ్ళకు. ఎందుకంటే గతంలో పీకే తన వ్యూహకర్తగా ఉన్న సమయంలో తన టీం పనిచేస్తూ ఉండింది ఆయన కోసం. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి పీకే ద్వారా వచ్చిన విద్యలే. ప్రశాంత్ కిషోర్ గతంలో జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉండేవాళ్ళు. పాదయాత్రలో ఉన్నప్పుడు కేవలం ప్రజల సమస్యలు తెలుసుకోవడం, పాదయాత్రకు పరిమితం కాకుండా మీరు చూసినట్లయితే చాలా రద్దీగా ఉండే ఒక కూడల్లో ఈవినింగ్ వాళ్ళు మీటింగ్ పెడతారు. అంటే అందరూ పనులు చేసుకొని కూలీలు వాళ్ళంతా ఇంటికి వెళ్ళే టైం అది. అలాంటి టైంలో ఒక స్ట్రాంగ్ కార్నర్లో పెడితే జనం కొద్ది మంది వచ్చినా, 100 మంది వచ్చినా, 500 మంది వచ్చినా కనిపిస్తూ ఉంటారు. ఆ ఫ్రేమ్స్లో పదే చూపిస్తూ ఉండేవాళ్ళు ఆయన టీం. అలా చాలా స్ట్రాటజిక్ ప్లే చేశారు పీకే చాలా విషయాల్లో. అయితే అలాంటి టైంలోనే జగన్మోహన్ రెడ్డికి కొన్ని పదాలు వాళ్ళు కొన్ని సెంటెన్స్లు కాయిన్ చేయడం జరిగింది. మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా వాటినే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఒకటి ఏంటంటే విలువలు, విశ్వసనీయత. అండ్ దెన్ నేను మాట తప్పను, మనమ తిప్పను. ఇది డైలాగ్ చాలా పాపులర్ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. అదేవిధంగా నేను ఉన్నాను, నేను విన్నాను. పదే ఇదే చెప్తూ ఉండేవాడు ఆయన. అదే అంతేకాదు, ఇంకోటి ఏంటంటే నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. ఎంత పాపులర్ అయినాయంటే ఈ డైలాగ్స్ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. అసలు ఆ మాటలు జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వస్తూ ఉంటే ఆ స్థాయిలో ఆయనకి అప్లాజ్ వస్తుండేది జనం నుంచి ఆ రోజు. ఆ ఒక్క ఛాన్స్ నినాదమే జగన్మోహన్ రెడ్డి రాజకీయ చరిత్రను కూడా మలుపు తిప్పింది. ఆయన సీఎం స్థానంలో కూర్చోబెట్టింది. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి వైఎస్ రాజశేఖర లక్షణాలు ఉంటాయి, వైఎస్ రాజశేఖర రెడ్డి లాగే పరిపాలన చేస్తారు, వాళ్ళ తండ్రిలాగే ఉంటుంది ఆయన పరిపాలన అనుకుని ఒక్కసారి అడిగాడు. కాబట్టి ఆ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చూద్దాం అనుకున్నారు. సో ఒకసారి చూస్తారు జగన్మోహన్ రెడ్డి ఏంటో చూపించారు తానేంటనేది. సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ నథింగ్ బట్ ప్రూవెన్ ఫ్యాక్టర్ ఈరోజు ఆల్రెడీ. సరే నెక్స్ట్ ఎలా ఉంటుంది ఆయన భవిష్యత్తు అనేది ఇంకా చాలా అన్ప్రెడిక్టబుల్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇలా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇట్లా కాయిన్ చేస్తూ ఉండేవాళ్ళు పీకే టీం కానీ, లోకల్గా ఉన్న ఆయన మీడియా టీం కానీ అట్లా మంచి డైలాగులు కాయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈసారి ప్రతిపక్షంలోకి వచ్చేటప్పటికే ఆ వేరియేషన్ ఏంటంటే, పీకే ఎప్పుడో వెళ్ళిపోయినారు అంతకుముందు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆయన తరపున ఐపాక్ తీసుకొని పనిచేసిన రిషి అని టీము వెళ్ళి పంపించేశారు జగన్మోహన్ రెడ్డి. 150 మంది సలహాదారులు ఉంటే వాళ్ళందరిలో ఇప్పుడు మిగిలిన సజ్జలా ఒక్కడే. అంతేకాదు ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రాసి ఇవ్వడానికి జీవిడి కృష్ణమోహన్ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, సలహాలు ఇవ్వడానికి దిలీప్ అండ్ మూర్తి లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, ప్రియదర్శి రాము ఉండేవాళ్ళు ఛానల్ నడపడానికి. వీళ్ళందరూ కూడా ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డితో లేరు ఇప్పుడు. సో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నంతా కూడా అంత ఫేక్ టీం, అంత సబ్జెక్ట్ లేని వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి తప్ప ఆప్షన్ లేని వాళ్ళు మాత్రమే ఉన్నారు ఈ రోజున. సో అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ఎవరు స్క్రిప్ట్ మాత్రం ఇస్తూ ఉన్నారు. ఆ స్క్రిప్ట్ ఎంత దారుణంగా ఉంటుందనేది మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి 20 రోజులకోసారి ఒక ప్రెస్ మీట్ పెడతారు. ఏదైతే 20 రోజుల పాటు ఆయన యలహంకలో ఉంటారు బెంగళూరులో, 20 రోజుల తర్వాత వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే మిగతా 20 రోజులు అదే వాడుకుంటూ ఉంటారు వాళ్ళు మీడియా కానీ, సోషల్ మీడియా కానీ తిప్పుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని. బట్ ఏదో ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక విషయంలో ట్రోలింగ్ అవుతానే ఉంటారు. ఆయన తెలుగు మాట్లాడడం సరిగా మాట్లాడకపోవడము, తెలుగు ఫంబుల్ అవ్వడము, హిందీ ఇంగ్లీష్ విషయంలో ఫంబుల్ కావడము, లేకపోతే ఏదో ఒక తప్పు పదం మాట్లాడదాం. మనం చూసాం కదా, మైండ్ని తీసుకొచ్చి అప్లై చేసుకుంటే దానికే నాకు కూడా రావట్లేదు అది చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఇలాగ ప్రెస్ మీట్లో చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు, ట్రోలింగ్ గురవుతూ ఉంటారు. డేటాను తీసుకొచ్చి మైండ్కి అప్లై చేస్తే అదే ఏఐ అన్నారు ఒకసారి. అలాగే చాలా ఉన్నాయి చెప్పాలంటే. కనీసం ఆయనకి గంపగొత్తంగా అనే పదం మాట్లాడడం కూడా రాలేదు. అలా చాలా మాటలు లైక్ మావిగన్ విషయం కావచ్చు, ఇలాంటి చాలా ట్రోలింగ్ అవుతూ ఉంటారు ఆయన. అలాగే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్న ఒక పాపులర్ డైలాగ్ ఏంటంటే, అలా కళ్ళు మూసుకుంటే ఇలా అధికారంలోకి వస్తాం అని మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట చెప్తా ఉన్నారు. పార్టీ మీటింగ్లో, బహిరంగ సభల్లో, ప్రెస్ మీట్లో. ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయినాయి. ఇంకో 3 ఏళ్ళు మీరు కళ్ళు మూసుకుంటే నేను పాదయాత్ర చేస్తాను, మీరు కళ్ళు తెరిచేలోపే మనం అధికారంలోకి వస్తాం, పాదయాత్రలో ప్రతిరోజు చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపిస్తాను, ప్రతిరోజు చంద్రబాబు నాయుడికి సినిమా చూపిస్తానని చెప్తున్నారు ఆయన. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత ఇంప్రాక్టికల్గా ఉన్నారనడానికి, జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ ఆయన కలలుగా ఉంటారు. కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే మనమే అధికారం, టీడీపీ మీద వ్యతిరేకత ఉందో, కూటమి మీద వ్యతిరేకత ఉందో అనుకుంటున్నట్టున్నారు. కానీ కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే ఎలా అయిపోతుందో ఈ 3 ఏళ్ళు? జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపే ఎలా 3 ఏళ్ళు అయిపోతుంది ఎలా అనుకుంటున్నారు అనేది ఆ పార్టీ నేతలకు కూడా అర్థం కాని పరిస్థితుంది.
సో జగన్మోహన్ రెడ్డి అలా ఎన్నోసార్లు ట్రోలింగ్ గురైన సందర్భం ఉండింది. అయితే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా చెప్తున్న మాట ఏంటంటే మనం అలా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక 3 ఏళ్ళు మీరు కళ్ళు మూసుకున్నారంటే మనం అధికారంలోకి వచ్చేస్తాం. నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తాను, పాదయాత్రలో చంద్రబాబు నాయుడుకి ప్రతిరోజు చుక్కలు చూపిస్తాను, సినిమా చూపిస్తాను, సో మనం అధికారంలోకి వచ్చేసినట్టే నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తే అన్న ఒక ఇల్యూజన్లో మాట్లాడుతూ ఉన్నారు ఆయన. అంతవరకు ఓకే, కానీ కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే 3 ఏళ్ళు ఎలా అయిపోతాయి? జగన్మోహన్ రెడ్డి ఏ యాంగిల్లో అసలు అది చెప్తా ఉన్నారని చాలా మందికి అర్థం కావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే పార్టీ ఎలా బలోపేతం అవుతుంది? ఒక్కసారి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే పార్టీ నుంచి వెళ్ళిపోయిన నేతలంతా తిరిగి వస్తారా? ఒక్కసారి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే పార్టీ అయిన డ్యామేజ్ మళ్ళా రీపే అవుతుందా? ఒక్కసారి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే విజయమ్మ, తల్లి, చెల్లి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని క్షమించి వెనక్కి వచ్చేస్తారా? ఒక్కసారి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే మొత్తం పార్టీ చిన్న భిన్నమైపోయిన పరిస్థితిలో మళ్ళీ అది రీకన్స్ట్రక్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి? ఎక్కడికక్కడ మనం చూసినట్టయితే పార్టీ నేతలంతా ఆర్థిక ఇబ్బందులతో అవుతూ ఉన్నారు. అలాంటిది ఒక్కసారి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే ఈ సమస్యలన్నీ తీరిపోతాయా? పార్టీకి ఎంతో స్ట్రాంగ్ పిల్లర్స్గా నిలబడ్డ మేకపాటి దగ్గర నుంచి వేమిరెడ్డి దాకా, విజయసాయి దగ్గర నుంచి ఎంతోమంది నేతల దాకా జగన్మోహన్ రెడ్డి వదిలేసుకున్నారు. ఆ నమ్మకాన్ని తిరిగితే వాళ్ళందరూ తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరతారా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు? ఒక కోటంరెడ్డి లాంటి నేత నుంచి ఒక ఉండవల్లి శ్రీదేవి దాకా ఎంతోమంది కరుడుగట్టిన ఆత్మీయులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరినీ వదులుకున్నారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళంతా ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఆయన కళ్ళు తెరిచేలోపు ఎదురుగా వచ్చి నుంచుంటారా? ఒక్కసారి కళ్ళు మూస్తే జగన్మోహన్ రెడ్డి ఇలా తీసుకెళ్తా ఉన్నారు. కానీ ఒక్కసారి కళ్ళు మూస్తే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అయిపోతుందా కళ్ళు తెరిచేలోపు? మొత్తం సగం దాకా ఇప్పుడు సగం నియోజకవర్గాలకి సమన్వయకర్తలు కూడా జగన్మోహన్ నియమించిన పరిస్థితి ఉంది. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఆ సమన్వయకర్తలందరూ వాళ్ళే వచ్చేస్తారా? ఇప్పుడు దాకా చాలా నియోజకవర్గాల్లో ఎన్నో సమస్యలతో ఉన్నారు ఇన్ఛార్జీలు. మరి ఆ సమస్యలని ఎలా తీరిపోతాయి కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు? ఎంతో మందికి వైబిలిటీ లేదు. పార్టీలో ఉన్న నేతలు చాలా మంది నియోజకవర్గాలు అటు వాళ్ళని ఇటు వాళ్ళని అటు షఫుల్ చేస్తూ ఉన్నారు. సో ఈ కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుందా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు? గూగుల్ విషయంలో గూగుల్ డేటా సెంటర్ వస్తే వెల్కమ్ చేసి దానిలో ఎన్ని జాబ్స్ ఇస్తారని డిమాండ్ చేయాల్సింది పోయి మీరు వాటర్ ఎమ్యూనిటీస్ దగ్గర నుంచి ల్యాండ్ ఎలికేషన్ దాకా ప్రతి విషయంలో డినై చేసి దాన్ని గోడౌన్ అన్నారు. అది రీపే చేయగలరా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు? అమరావతికి 1 సైడ్ మ్యాండేట్ మొన్న లభించిన కూటమికి ఈరోజు ఇప్పటికీ అమరావతిని మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. దానికి రీపే చేసుకోగలరా? ఈరోజు ఒకవైపు అమరావతికి రాజముద్ర పడతా ఉంటే మావిగన్ అంటూ ఉన్నారు మీరు. సో దాన్ని మళ్ళా జనం ముందు నుంచొని కళ్ళు మూసుకొని కళ్ళు తెరవండి నేను మార్చుకుంటా అని చెప్పగలరా? సో ఇలా జగన్మోహన్ రెడ్డి తరపున ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈరోజు పాదయాత్ర స్టార్ట్ చేయాలన్నా ముందు కరెక్ట్ చేసుకోవాల్సిన అంశాలు ఇన్ని ఉన్నాయి. వీటన్నిటిని అలాగా పెట్టుకొని మీరందరూ హాయిగా నిద్రపోండి, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపే మనం అధికారంలోకి వస్తామని చెప్పడం ఇది ఇంప్రాక్టికల్గా ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఆ పార్టీ నేతలకు కూడా నచ్చట్లా. ఇది వైబిలిటీ లేని అంశంగా మారింది ఆ పార్టీలో. సో అందుకే ఇలాంటి డైలాగులు పక్కన పెట్టి నిజంగా పాదయాత్ర స్టార్ట్ చేసే ముందు కనీసం ఒక 6 నెలలైనా జగన్మోహన్ రెడ్డి 2.5 ఏళ్ళుగా చెప్తున్నట్టు నియోజకవర్గాల పర్యటన చేపడితేనన్నా అతనికి ఎంతో కొంత వైబిలిటీ ఉంటుందనేది వాస్తవం. ఇప్పటికైనా ఇలాంటి డైలాగులు కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే అధికారంలోకి వస్తాం, ఇలాంటి డైలాగులు జగన్మోహన్ రెడ్డి పక్కన పెడితే ఆయనకు ఆయన పార్టీకి ఎంతో భవిష్యత్తు ఉంటుంది.